అత్యధిక విజయానికి సీక్రెట్ ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మనలను ప్రేమించిన వాని ద్వారా. ఈ లోకంలో దేవుని ప్రేమ నువ్వు పొందుకున్నావా? దేవుని ప్రేమ నీ స్వంతమైందా? దేవుని ప్రేమించే కేటగిరీలో నువ్వు చేరావా? ఒకవేళ దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిగా నీవు ఉంటే, ఒక విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నీకు సామాన్యమైన విజయాన్ని కాదు దేవుడు వాగ్దానం చేస్తున్నది, అత్యధికమైన విజయాన్ని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఇంకా ఓడిపోయే ఉన్నానండి, నేను ఇంకా ఓటమినే చవి చూస్తూ ఉన్నానండి, నా జీవితంలో ఇంకా నిరాశలోనే ఉన్నానండి అంటే, బహుశా నువ్వు దేవుని ప్రేమను ఇంకా నీ జీవితంలో సంపాదించుకోలేదేమో. మేబీ యూ హ్యావ్ నాట్ గ్రాస్ప్డ్ గాడ్స్ లవ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ప్రేమ నువ్వు ఇంకా హత్తుకోకుండా, దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఇంకా లోక ప్రేమలోనే బ్రతుకుతా ఉన్నావేమో, లోక ప్రేమల కొరకే తాపత్రేపుతా ఉన్నావేమో, ప్రేమామయుడైన దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావేమో. ఇంకొక మాట చెప్పమంటారా? దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో, విజయానికి కూడా నువ్వు అంత దూరంగా ఉన్నట్లు. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వస్తావో, దేవుని ఎంత గట్టిగా హత్తుకుంటావో, ఆయన ప్రేమను ఎంత లోతుగా నువ్వు తెలుసు